హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తూ ఉన్నానండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్లు అయితే మనకు బిగ్నూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి పంతుల పవన్ గారికి అయితే ఇవ్వటం జరిగిందండి. ఇతని గ్రామం వచ్చేసి తిమ్మాపూర్, మండలం వచ్చేసి ఎల్లారెడ్డి, జిల్లా వచ్చేసి కామారెడ్డి అండి. అయితే ఈ పంతుల పవన్ గారికి ఇచ్చే ముందు కొక్కొండ అనే గ్రామంలో సర్వే చేయడం వల్ల అక్కడ 2 పాయింట్లు సక్సెస్ కావడం వల్ల వారి ద్వారా తెలుసుకొని ఈ పంతుల పవన్ అనే కానిస్టేబుల్ గారు అయితే నన్ను పిలుచుకోవడం జరిగిందండి. తనకున్నటువంటి 2 ఎకరాల బిట్ అండి, 2 ఎకరాలు 2 బిట్లు ఉండటం వల్ల 2 బిట్టుల్లో సర్వే చేయడం జరిగిందండి. 2 ఎకరాల్లో ఒక 2 పాయింట్ ఇవ్వడం జరిగింది, మరో 2 ఎకరాల్లో 2 పాయింట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తానండి. 2 ఎకరాలు అయితే ప్లెయిన్ ల్యాండ్ ఉండే అండి, అక్కడ ఫీజిబుల్ జోను, వాటర్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫార్మేషన్ మేరకు ఇవ్వడం జరిగింది. సక్సెస్ అయితే అని ముందే చెప్పడం జరిగిందండి. మరొక 2 ఎకరాలు అయితే అది ఫుట్ ఆఫ్ ది హిల్ అండి, మొత్తం ఎలివేషన్ అనేది హై ఎలివేషన్ లో ఉన్నటువంటి ఏరియా, అక్కడ వాటర్ డిపాజిషన్ అనేది తక్కువ ఉంటుందండి. అయితే అక్కడ ఆ డిపాజిషన్ లో నాకున్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ నాలెడ్జ్ తోటి అక్కడ క్వార్ట్జ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవ్వటం వల్ల ఆ ఫార్మేషన్ లో ఈ రకంగా ఒక వేసుకుంటే రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ పంతుల పవన్ గారికి అయితే నమ్మకాన్ని కల్పించడం జరిగిందండి. నా నమ్మకం మేరకు అతను హై ఎలివేషన్ లో ఉన్నటువంటి ల్యాండ్ లో కూడా డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. చూడండి, అక్కడ దాదాపు మనకు 2 ఇంచుల వాటర్ తోనైతే సక్సెస్ కావడం జరిగిందండి. మరియు కింద ప్లెయిన్ ల్యాండ్ లో అయితే ఇంకో బిట్లు అయితే 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ తోనైతే సక్సెస్ కావడం జరిగిందండి. అయితే ఈ పంతుల పవన్ గారు అయితే సంతోషంగా ఈ వీడియోని అయితే పెట్టడం జరిగిందండి. చాలా సంతోషంగా అయితే ఉన్నారండి. ఎందుకంటే ఒక మంచి జియాలజిస్ట్ ను పిలిపించుకొని సర్వే చేయించుకోవడం జరిగిందని చెప్పేసి సర్వే అయిపోయిన తర్వాత చాలా సంతోషంగా నాతోనైతే షేర్ చేసుకోవడం జరిగిందండి. సంతోషంగా షేర్ చేసుకున్నలోనే నేను అతనికి మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 బోర్ పాయింట్లు అయితే సక్సెస్ కావడం జరిగిందండి. సో రైతు సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే జియాలజిస్టులు అనే వాళ్ళు కంపల్సరీ అంటే ఒక 95 to 96% సక్సెస్ రేట్ తోటి అయితే ముందుకెళ్తారండి. మరలా ఒక 3 to 5% అనేది మరియు నాట్ రికమెండెడ్ పాయింట్స్ అయితే ఉంటాయండి. వాటిని మీరు గమనించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ బాగోలేనప్పుడు డ్రై గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వెదర్డ్ ఫార్మేషన్ ఉండి కూడా డ్రై ఫ్రాక్చర్స్ కొన్నిసార్లు వస్తుంటాయి. ఆ డ్రై ఫ్రాక్చర్ లో నీళ్ళు రాకపోయేసరికి రైతులు జియాలజిస్ట్ వచ్చి ఫెయిల్ చేసిందని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. కానీ ఆ డ్రై ఫ్రాక్చర్ ని మాక్సిమం కంట్రోల్ చేస్తున్నాం. సరే, ఎక్కడో ఇక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అయితే అవుతా ఉన్నాయండి. సో వీటిని మీరు గమనించాలి. గమనించి ఇలాంటి విషయాలను మంచిగా మీరు పాజిటివ్ గా తీసుకొని ఎక్కడైతే మనం హై పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ని ఇస్తా